హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా మెడపట్టీని ఇట్లా ఉదానికి ఒకటి జాయింట్ చేసేసుకొని ఒక పీస్లో రెడీ చేసుకోండి. రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం మనం ఇట్లా ముందుగానే అన్నిటినీ ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే స్టిచ్ చేయడానికి సులువుగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదేవిధంగా నడుము పట్టి ఉంటుంది కదా, దానికి ఒక సైడ్ వచ్చేసి పావించి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నిటినీ ఇలా స్టిచ్ చేసి పెట్టుకుంటానండి నేను. ఇలా పెట్టుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ని కూడా, ఇది నార్మల్గా కుట్టే షేప్ బెల్టేనండి, ఇన్విజిబుల్ కాదు. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని రెండింటిని ఇట్లా ఎదురెదురుగా పెట్టుకోండి. పెట్టుకొని దాని మీద మనం ఎన్ని పీసులు అయితే కుట్టాలన్నా అన్ని పీసులని ఇట్లా పెట్టేసి ఇంకోటి కూడా ఇట్లా జాయిన్ చేసి పెట్టేసుకొని ముందుగా ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసి తర్వాత పీస్ వచ్చేసి ఇట్లా రివర్స్లో ఆమ్ రౌండ్ ఉంటుంది ఆ సైడ్ ఇట్లాగా కుట్టేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని దాని మీద మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. దీన్ని ఇట్లా రివర్స్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయండి. రెండవ షేప్ బెల్ట్ని కూడా సేమ్ అదే విధంగా ఇట్లా ఎదురెదురుగా ఇట్లాగా రెండు పీసులు హ్యాండ్ కానీ షేప్ బెల్ట్ కానీ ఏదైనా ఇట్లాగా స్టిచ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తాయి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక మూడింటిని ఇట్లా కలిపేసి ఇలా స్టిచ్ ఒకటి వేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని వీటిని ఇట్లా ఎదురెదురు పెట్టుకుంటే ఇట్లా కరెక్ట్గా రావాలి. వీటిని పక్కన పెట్టేసుకొని హ్యాండ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్కి కూడా జాయింట్లు వేసేసి పక్కన పెట్టుకుందాం. దీనికి పీస్ ఒకటి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసులు ఇలా పెట్టేసుకొని పై వైపున పావించి గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోండి. హ్యాండ్ కూడా సేమ్ అంతే అండి, అంటే రాంగ్గా తేడా పడకుండా ఉండడం కోసం ఇట్లా ఎదురెదురు పెట్టేసుకుని హ్యాండ్ని ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా పావించి గ్యాప్తో స్టిచ్ చేసేసుకొని ఇంకో హ్యాండ్ కూడా అలా ఎదురుగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. అలా ఏమి తేడా పడకుండా ఈ విధంగా కుట్టేసుకొని దానిపైన మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసేసేయండి. హ్యాండ్ ఖచ్చితంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి, వేసుకుంటేనే మనకి గట్టిగా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేది వీటిని మనం జాయిన్ చేసేగా ఖర్చు సమానంగా ఇట్లా చూసుకొని ఖర్చుని ఇట్లా స్కేల్ సహాయంతో ఇట్లా డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇట్లా కట్ చేసేయండి. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా ఈ హ్యాండ్ని తీసుకెళ్ళి ఈ హ్యాండ్ మీద ఇలా పెట్టేసేసి సేమ్ అదే విధంగా ఇట్లా స్కేల్తో డ్రా చేసేసి కట్ చేసేయండి. పావించి ఇట్లా ఫోల్డ్ చేసి దీన్ని ఈ విధంగా ఇలా కుట్టండి. ఇప్పుడు అది చంక లోతు తీసింది ఇది ఇట్లా ఎదురెదురు రావడం కోసం ఇలా ఎదురెదురు పెట్టుకొని చూసుకొని సెకండ్ హ్యాండ్ కూడా ఇట్లాగా పావించి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయండి. దీనికి మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం ఇట్లా ఒక 1 ఇంచ్ ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీకు కావాలని లూజ్ స్టిచ్ వేసుకోండి. నేనైతే లూజ్ స్టిచ్ వేయకుండా ఇట్లా కార్నర్లోకి ఇట్లా ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా అయితే కుడతానండి. మీరు లూజ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసిన తర్వాత మామూలుగా ఓడతీసేయండి. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం టక్స్ పెట్టున్నాం కదా, అక్కడ నుంచి ఇట్లా 2.5కి ఉక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి 2.5, మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఇలా మార్క్ అయితే గీసేసుకొని స్టిచ్ చేసుకుందాం. దీన్ని గట్టిగా ఇలా రఫ్ చేసుకొని రెండో దానికి కూడా పడే విధంగా గట్టిగా ఇట్లా రఫ్ చేయండి. ఇలా మార్కింగ్ గట్టిగా గీసుకున్నాక ఇలా పెట్టేసి ఒక పీస్ దాని మీద ఇట్లా పెట్టేసి ఇలా ట్యాప్ చేయండి. ఈ మార్కింగ్ వెళ్ళి అక్కడ పడిపోతుంది. ఇలా
దాన్ని ఇట్లా మార్క్ చేసేయండి. మార్క్ చేసి ఈ విధంగా డాట్ పొడవు మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇట్లా టక్స్ ఉన్నాయి కదా, 2 టక్స్ని ఇలా కలిపి ఇక్కడ స్టిచ్ వేయండి. షోల్డర్కి ఎదురుగా వచ్చే విధంగా మెయిన్ డాట్ని స్టిచ్ చేయాలి. అలాగే ఉక్సు కాజా పట్టి సైడ్ వచ్చేసి 2.5 ఇంచుకి తగ్గకూడదండి, 2.5 ఇంచే ఖచ్చితంగా పెట్టాలి. ఈ చంక దగ్గర డాట్ వచ్చేప్పటికి ఇట్లా ఈ రెండింటిని ఇట్లా కలిపేస్తే ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కడైతే కలుస్తుందో అక్కడ సమానంగా పట్టుకొని ఇట్లా పావించి కాకపోతే ఇట్లా 4.5 ఇంచుకి స్టిచ్ వేసేయండి. ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ని జాయిన్ చేద్దాం. ఈ రెండింటిని మెయిన్ డాట్ని ఇట్లా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కార్నర్లో లైట్గా కట్ చేసేయండి. షేప్ బెల్ట్లో 1/2 ఇంచు వదిలేసి కుట్టుకోండి. 1/2 ఇంచు వదిలేసి షేప్ బెల్ట్ని ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ లాక్కుండా ఇట్లా మెల్లగా స్టిచ్ వేసేయండి. మనం అన్నీ కుట్టుకొని రెడీగా పెట్టేసుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. సెకండ్ పార్ట్కి కూడా ఇట్లా షేప్ బెల్ట్ని ఇలా జాయిన్ చేసేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచే షేప్ బెల్ట్ని జాయిన్ చేయండి. ఒకటి రివర్స్ వస్తుంది, ఒకటేమో ఇటు మంచి వైపు వస్తుంది. ఒకటే ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేశాక ఇట్లా 1/2 ఇంచు ఉంటుంది, మ్యాక్సిమం 1/2 ఇంచు వస్తుంది. ఇట్లా సమానంగా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్కి టాప్ స్టిచ్ ఒకటి వేసేయండి. పైకి లేచినట్టుగా అనిపించకుండా ఇలాగ ఉంటుంది. అప్పుడు ఖర్చు పైకి ఉండే విధంగా పెట్టుకొని దాని మీదనే ఇట్లా టాప్ స్టిచ్ ఒకటి వేసేయండి. ఇప్పుడు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కుట్టుకోవడం కోసం బ్లౌజ్ని ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని దేనికి హుక్స్ బెల్ట్ వేసుకోవాలి, దేనికి కాజా బెల్ట్ వేసుకోవాలి అనేది మనకి ఇట్లా పెట్టుకుంటే తెలుస్తుందండి. దానికి ఇలా పెట్టేసి రెండింటిని కూడా మనము షేప్ బెల్ట్ వైపు నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఒకటి ఉల్టా వేసుకోండి, ఒకటి సీదా వేసుకోండి. ఇలా రెండింటిని షేప్ బెల్ట్ సైడ్ నుంచే స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా ఉక్సుల బెల్ట్ వచ్చేసి ఇట్లా పై వైపుకి వస్తుంది, కాజా బెల్ట్ వచ్చేసి అట్లా రాంగ్ సైడ్ వస్తుంది. 1.5 ఇంచు పీస్ తీసుకొని ఇట్లా 1/2 ఇంచు ఇలా వదిలేసి ఇలా స్టిచ్ చేసేయండి. 1/2 ఇంచు కాపుతా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేయండి. లోపల వైపుకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని లోపల వైపుకి ఇలా వేసి దీనిపైన స్టిచ్ వేసేయండి. కింద రఫ్ చేసేసి తీసేయండి. అదేవిధంగా కాజా బెల్ట్ కూడా స్టిచ్ చేసుకుందాం. దీన్ని కూడా షేప్ బెల్ట్ వైపు నుంచి ఇట్లా 1/2 ఇంచు ముందుకు పెట్టేసి ఇట్లాగా ఇలా ఫోల్డ్ చేస్తారు కదండి, అట్లా దాన్ని నేను ఇలా స్టిచ్ చేస్తాను. మీకు నచ్చితే ఇలా స్టిచ్ చేయండి. ఇలా పాదం ఖర్చుతో ఇట్లా స్టిచ్ చేసుకొని దానిపైన ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. దీనిని ఇట్లా ఆల్రెడీ మనం స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్చింగ్ పక్కనే స్టిచ్ పడే విధంగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని దాని మీదే స్టిచ్ పడే విధంగా స్టిచ్ చేయండి. 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం ముందుకు కుట్టుకొని ఓ పాదం ఖర్చు గ్యాప్ తోటి ఇట్లాగా స్టిచ్ వేసుకోండి. అక్కడ మనం కాజాలు అనేవి స్టిచ్ చేస్తాం. ఇలా కుట్టిన తర్వాత ఉక్స్ పట్టీలు కాజా పట్టీ 2 సమానంగా ఉన్నాయి లేవు ఇలా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేయండి. కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి, దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ షోల్డర్కి ఎదురుగా ఈ టక్స్ని ఇట్లాగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి 1/2 ఇంచ్ వచ్చి దీని పొడవు వచ్చేసి 4.5 అండి, 4.5. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసిన విధంగా స్టిచ్ వేసుకోండి.
అదేవిధంగా ఇంకో సైడ్ 2. ఇది షోల్డర్కి ఎదురుగా వస్తుంది. మనం మార్క్ చేసిన దాన్ని ఇట్లా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఇట్లాగా వేసేయండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకొని ఎంత ఎక్స్ట్రా చూసుకోండి, అలాగా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు మనము బ్యాక్కి బెల్ట్ వేస్తాం కదా, నడుము బెల్ట్, ఆ బెల్ట్ ఖర్చు వారా ఇలా ఉంచేసుకొని ఈ విధంగా ఇలా క్రాస్గా పెట్టుకొని అది 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ మనం టక్స్ వేసాం కదా బ్యాక్ టక్స్, అక్కడ నుంచి ఇట్లా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి కట్ చేసేయండి. అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వస్తుంది. అదే కాకుండా బ్యాక్ ఇలా పైకి లేచినట్టుగా కనపడకుండా నీట్గా పట్టినట్టుగా ఉంటుంది. బ్యాక్ బెల్ట్ని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకుందాం. ఈ బెల్ట్ని ఇట్లా ఇటువైపుకి ఇలా వేసి బెల్ట్ మీద స్టిచ్ పడే విధంగా ఒక పైన కుట్టు వేసేయండి. ఇలా కుట్టిన తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందామండి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మెడ భుజాలు జారకుండా ఉండటం కోసం మెడ సైడ్ ఈ నెక్ ఉంటుంది, ఆ నెక్ సైడ్ వచ్చేసి ఇలా 3/4 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని, ఇటు హ్యాండ్స్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని ఇట్లా లైన్ ఇలా కలపండి. స్కేల్తో కూడా కలపచ్చండి. ఇట్లా స్కేల్ తోటి స్ట్రైట్ క్రాస్గా వస్తుంది. అప్పుడు మనకి ఇలా కుట్టుకోవడం వల్ల భుజాలు అనేవి జారవు అనమాట. ఈ విధంగా ఇలా క్రాస్గా ఒక కుట్టు, దాని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా కుట్టుకుంటే మీకు భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి. అదేవిధంగా రెండో సైడ్ కూడా సేమ్ 3/4 ఇంచ్ నెక్ సైడు, హ్యాండ్ జాయింట్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్. సేమ్ మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత హ్యాండ్ సైడ్ వస్తుంది. నెక్ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచుని డౌన్కి ఇట్లా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ చేసేయండి. ఇప్పుడు మెడకి హెమ్మింగ్ పట్టీ జాయింట్ చేద్దామండి. దీనికోసం ఇట్లా 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి పాదం ఖర్చుతోటి ఇట్లాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా కుట్టేటప్పుడు మనకి షోల్డర్స్ ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇట్లా కుట్టుకుంటూ వచ్చేయండి. షోల్డర్స్ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకోండి. రెండు వైపులా ఇలా 1/2 ఇంచ్ కట్ చేసేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసి రఫ్ చేసి కట్ చేసేయండి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేయండి. ఇలా కటింగ్స్ పెట్టుకోవటం వల్ల నెక్ మనం టర్న్ చేసినప్పుడు నీట్గా ఎలా అయితే ఉందో రౌండ్ అలాగా వస్తుందన్నమాట. ఈ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు గ్యాప్ తోటి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి బ్యాక్కి దాని మీద స్టిచ్ పడే విధంగా కుట్టండి. ఆ కుట్టు మీదే కుట్టు పడే విధంగా చివరి వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, అదే ఖర్చు మీద ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టండి. అదే 1/2 ఇంచ్ వస్తే నీట్గా వస్తుందండి హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా. ఇలా దీన్ని కుట్టిన తర్వాత ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది మెడకి, అక్కడక్కడ ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే ఇలాగా మెల్లగా కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి 2 హ్యాండ్స్ మనం ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని ఏ ఫ్రంట్కి వచ్చినాయో అవి ఫ్రంట్ సైడ్ పెట్టి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇట్లా మిడిల్ నుంచి హ్యాండ్ని జాయిన్ చేయండి. సేమ్ మధ్యలోకి ఆ షోల్డర్ కుట్టుకి హ్యాండ్ టక్ ఇచ్చాం కదా, అక్కడికి మధ్యలో ఇలా పెట్టేసి మధ్యలో నుంచి హ్యాండ్ని జాయిన్ చేయండి. మనం స్టార్టింగ్ ఎంత ఖర్చుతో అయితే స్టార్ట్ చేసామో చివరి వరకు కూడా అదే ఖర్చుతోటి మీరు కుట్టుకుంటూ రండి. ఎక్కడ కూడా హ్యాండ్ కానీ బ్లౌజ్ని కానీ సాగతీయకుండా కుట్టండి. ముడతలు అనేవి అస్సలు రావండి. ఎంత ఖర్చుతో అయితే స్టార్ట్ చేసామో అదే ఖర్చుతోటి కుట్టుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి రెండో సైడ్ కూడా సేమ్ అలాగే బ్లౌజ్ని ఎక్కడ కూడా సాగతీయకుండా హ్యాండ్ పీస్ కానీ ఫ్రంట్ పార్ట్ అయితే మరీ ఎక్కువ సాగిద్ది, దాన్ని అసలు సాగతీయకుండా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. దాని మీదే డబుల్ స్టిచ్ వేసేసి ఇదే విధంగా 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి సైడ్ జాయింట్ చేస్తే అయిపోతుంది. సైడ్ జాయింట్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో సైడ్ జాయింట్ చేసేటప్పుడు చూపిస్తాను అండి. మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా 1.5 ఇంచ్, అదే ఖర్చు ఇక్కడ నడుం దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకొని
హ్యాండ్ లూజ్ వచ్చేసి 5:30. మనం ఇట్లా 1 ఇంచ్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కలిపి 6 ఇంచులకి మార్క్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇక్కడ కూడా ఒకసారి ఇట్లా ఆమ్ రౌండ్ చెక్ చేసుకోండి. 9 ఇంచెస్ సరిపోయిందండి. ఇట్లా ఈ 3 మార్కుల్ని ఈ విధంగా ఇలా పెట్టేసి ఇట్లా ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్ మీద మీరు కుట్టుకుంటూ వచ్చేయచ్చు. సమానంగా స్ట్రైట్గా ఈ మార్కింగ్ విధంగానే సేమ్ ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇదే విధంగా 2-3 స్టిచెస్ అయితే పక్కనే వేసేయండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 2-3 స్టిచెస్ వేసేయండి. కుట్టిన తర్వాత బ్లౌజు ఆమ్ రౌండ్ ఇట్లా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలు. ఇట్లా ఆమ్ రౌండ్కి ఇలా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా ఇలా చెక్ చేసేసి కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. తర్వాత మనం నడుము వచ్చేసి ఇది 36 అండి. 36 వచ్చిందా లేదా? 36.5 వచ్చింది. ఎందుకంటే మనము ఇంకా కాజా పట్టిని మనం కొలుచుకోం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే రావాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.